హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ కన్నడ దర్శకుడు రాజ్ బి శెట్టి నిర్మాతల్లో ఒకరై ఓ ప్రధాన పాత్ర పోషిస్తూ అందరూ కొత్త వాళ్ళతో తీసిన సినిమా సూ ఫ్రమ్ సో. ఈ సినిమా కన్నడం, మలయాళంలో రిలీజ్ అయి మంచి టాక్ ని సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సులోచన అనే ఆత్మ అశోక అనే కుర్రాడిలో చేరి మర్లూరు అనే ఊర్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సోమేశ్వర అనే ఊర్లో పల్లెటూరు మర్లూరు. అందుకే ఈ సినిమాకి సూ ఫ్రమ్ సో అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వర అని పెట్టారు పేరు. అయితే ఈ అశోకాలో చేరిన సులోచన ఆత్మ అశోకని వదిలి వెళ్ళిపోవాలంటే ఏం కావాలని ఊరి వాళ్ళందరూ అడుగుతారు. దానికి సులోచన ఏం చెప్పింది, చివరికి ఏం జరిగింది అన్నది కదా. ఈ సినిమా స్టార్టింగ్ అంతా మర్లూరు అనే ఊర్లో అశోక్ అన్న అనే వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను పెళ్లికి వెళ్ళడం, అక్కడ తాగేయడం, చనిపోతే తద్దినాలు భోజనాలు తినడం, తిరగడం, ఆ ఊరికి పెద్దగా అశోక్ అన్న ఉండడం, చిన్న చిన్న గొడవలు, తాగుబోతు బావ క్యారెక్టరు, ఇలా రకరకాల క్యారెక్టర్లు వచ్చి పోతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే అశోకలో సులోచన ఆత్మ వెళ్ళిందో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథ చాలా హార్ట్ టచింగ్ విధానంలో సాగుతుంది. యాక్చువల్గా కన్నడ సినిమాలన్నీ తల్లి సెంటిమెంటో, చెల్లి సెంటిమెంటో, అమ్మ సెంటిమెంటో, ఏదో ఒక సెంటిమెంట్తో సినిమా అంతా నడుస్తూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిన సెంటిమెంటే ఈ సినిమాలో కూడా ఉంటుంది. అయితే దర్శకుడు దాన్ని చాలా హృదయంగా, మనసుకు హత్తుకునే విధంగా చెప్పాడు. న్యాచురల్ లొకేషన్స్లో న్యాచురల్ మేకప్తో అద్భుతంగా తీశారు ఈ సినిమాని. ముఖ్యంగా భాను పాత్ర, రవి అన్న పాత్ర, అశోక పాత్ర, ఈ మూడు పాత్రలు మనకి హత్తుకుపోతాయి. భాను ఒరిజినల్గా బయట ఆ పాత్ర పోషించిన సంధ్య ఆర్కెరే ఎంత బాగుంటుందో ఆమెని చాలా గ్లామర్గా చాలా చక్కగా మేకప్ చేసి చూపించారు. నిజంగా పల్లెటూరు అమ్మాయిలాగే అనిపిస్తుంది మనకి. అలాగే రవి అన్న పాత్రలో షనీల్ గౌతమ్ సూపర్గా యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ ఫైట్ ఇరగదీశాడని చెప్పొచ్చు. చూడడానికి యంగ్ మోహన్ లాల్లా అనిపిస్తాడు. మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. స్కూటర్ని పార్క్ చేసే విధానం నవ్వు తెప్పిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో పల్లెటూరులో ఉన్న అందరూ కలిపి చేసే కామెడీ తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే హార్ట్ టచింగ్ సెంటిమెంట్ మాత్రం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక అశోక పాత్రలో జేపీ తుమినాడ్ చాలా బాగా చేశాడు. అతని పాత్ర కూడా హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. స్వామి పాత్రలో రాజ్ బి శెట్టి అక్కడక్కడ కామెడీ పండించాడు. పాటలన్నీ సందర్భానుసారంగా సాగుతాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సందీప్ తులసీదాస్ చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. క్లైమాక్స్ టైటిల్స్ పడేటప్పుడు కూడా మ్యూజిక్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ని కొంచెం భరించగలిగితే సెకండ్ హాఫ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్లో రవి అన్న క్యారెక్టర్ చాలా చక్కగా సాగి బోర్ కొడుతున్నప్పుడల్లా చిన్న చిన్న కామెడీతో అలరిస్తూ ఉంటుంది. అశోక్ స్కూటర్ తాళాలు అడిగినప్పుడు రవి అన్న చేసే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. మంచి ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. రియల్ లొకేషన్స్లో తీసినట్లు చాలా వరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. మంచి సెంటిమెంట్తో పాటు మంచి సందేశం కూడా ఉంది ఈ సినిమాలో. భాను, అశోక, రవి అన్న ఈ మూడు పాత్రలు అద్భుతంగా పోషించారు ముగ్గురు. ఆ ముగ్గురు పాత్రల కోసం అన్న ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?